నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఈ నెల 5వ తేదీన నిర్వహించనున్న ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో బుధవారం పోలింగ్ సిబ్బందికి మెటీరియల్ పంపిణీ చేస్తున్న కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ బ్యాలెట్ పద్ధతిలో ఈ పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాలో 2904 మంది ఓటర్లకు గాను 20 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఆయా సామాగ్రిని ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రానికి తరలించి అక్కడి నుండి అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ కాకినాడకు తరలిస్తామని, ఓట్ల లెక్కింపు ఈ నెల 9వ తేదీన నిర్వహిస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, ఆర్డీఓలు రాణి సుస్మిత, ఆర్ కృష్ణనాయక్లు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కోనసీమ ప్రాంతంలో రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఇక్కడి రైస్ మిల్లులకే పంపాలని కోరుతూ ఈ ప్రాంతానికి చెందిన 17 మండలాల రైస్ మిల్లర్లు బుధవారం ధర్నా చేశారు. ఈ మేరకు అమలాపురంలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద నినాదాలిచ్చారు. తామంతా 10 సంవత్సరాల నుండి సీఎంఆర్ మీద ఆధారపడి బ్రతుకుతున్నామని చెప్పారు. అలాగే పండిన ధాన్యాన్ని మొదట ప్రాధాన్యతగా కేటాయించేవారని ఇప్పుడు ఆ పరిస్థితి కనబడడం లేదని వాపోయారు. పనులు లేక రైస్ మిల్లులో కూలీలు ఖాళీగా ఉంటున్నారని, ప్రభుత్వం దీనిని గుర్తించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కలెక్టరేట్ సిబ్బందికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. రాజోల్ నియోజకవర్గంలోని సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే దేవ వరప్రసాదరావు తెలిపారు. ఈ మేరకు ఆయా హాస్టళ్లలో చదువుతున్న 40 మంది విద్యార్థులకు అవసరమైన దుప్పట్లు, బెడ్స్ తదితర సామాగ్రిని బుధవారం అందించి మాట్లాడారు. నియోజకవర్గంలో 8 హాస్టళ్లలో సుమారు 500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారన్నారు. వీరందరికీ విడతల వారీగా సామాగ్రిని అందిస్తామని వివరించారు. సుమారు 1,00,000 రూపాయలతో వీటిని సమకూర్చిన జనసేన సీనియర్ నేత లింగోలు పెద్దబ్బులు రాజోలు టీం విప్లవం సభ్యులను అభినందించారు. అలాగే ఎవరు మీరు ఏలూరు జిల్లా వార్తలు. ఈ నెల 5వ తేదీన జరగనున్న ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. ఏలూరు తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం జరుగుతున్న పోలింగ్ మెటీరియల్ పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం వెట్రిసెల్వి మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 2667 మంది ఓటర్లకు గాను 20 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. జిల్లాలో ఏలూరు అర్బన్ పోలింగ్ కేంద్రంలో అత్యధికంగా 896 మంది ఓటర్లు ఉండగా కుక్కునూరు మండలంలో 6 ఉన్నారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల నిర్వహణకు 144 మంది పోలింగ్ సిబ్బందిని నియమించామని వివరించారు. కాన్స్టిట్యుయెన్సీ బై ఎలక్షన్స్ రేపు ఉన్నాయి. 6 జిల్లాలో మన జిల్లాలో వన్ ఆఫ్ ద జిల్లాలో ఉన్నాయి. సో మన జిల్లాలో మొత్తం 20 పోలింగ్ స్టేషన్స్ పెట్టాము. 2667 ఓటర్స్ టీచర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు ఓటర్స్ గా. సో మార్నింగ్ 8 o'clock నుంచి 4 o'clock దాకా మనకు ఎలక్షన్ టైం ఉంది. సో దానికి కావాల్సిన అన్ని ప్రిపేర్నెస్ చేశాము. ఇవాళ స్టాట్యుటరీ మెటీరియల్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతున్నాయి 2 లొకేషన్స్ లో. ఒకటి జంగారెడ్డిగూడ మాడివ్ ఆఫీస్, ఇంకా ఒకటి ఇక్కడికి రూరల్ ఆఫీస్ ఆఫ్ ఏలూరు. సో ఈ 2 చోట్ల తహసీల్దార్సే అండ్ తహసీల్దార్స్ ఆర్ ఇన్ఛార్జ్ ఆఫీసర్స్, డీటీసీ మనకు ప్రిసైడింగ్ ఆఫీసర్ గా ఉంటారు. సో డెసిగ్నేటెడ్ పోలింగ్ స్టేషన్స్ 20 సిచ్యువేషన్ కంట్రోల్లో ఉన్నాయి. కావాల్సిన అన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆల్ ద పోలింగ్ పర్సన్కి ఇచ్చాము. మైక్రో అబ్జర్వర్స్ కూడా మనం బ్యాంక్ నుంచి తీసుకున్నాము. అది కాకుండా మనకు వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేయమన్నారు. నిన్నటి నుంచి వెబ్ కాస్టింగ్ కూడా మనం చేసేసాము. సో మనకు 2667 ఓటర్స్ ఎక్కువ మనకు ఓటర్స్ ఉంటుంది. ఏలూరు అర్బన్ లో 896 ఓటర్స్ ఉన్నారు. తక్కువ ఓటు ఉన్నది కుక్కునూరులో 6 ఓటర్సే ఉన్నారు. సో మొత్తం 2 డివిజన్ కలిపి 2667 ఓటర్స్ వచ్చారు. అది కాకుండా ఈ ఎలక్షన్ కోసం మనం 144 మెంబర్స్ ని పోలింగ్ పర్సనల్స్ గా ఐడెంటిఫై చేసి వాళ్ళకి కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన సఫిషియెంట్ ట్రైనింగ్ కూడా ఇచ్చేసాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తణుకు ముళ్లపొడి గ్రంథాలయంలో ఘనంగా ఘంటసాల జయంతోత్సవాలు, గాయకులు ఆలపించిన గేయాలు. తణుకు పిఎంపి అసోసియేషన్ శిబిరంలో 60 మందికి ఉచిత వైద్య పరీక్షలు, సూచనలు, సలహాలు ఇచ్చిన వైద్యులు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు సిద్ధం. 20 కేంద్రాలలో పోలింగ్. తాడేపల్లిగూడెంలో ముగిసిన పాలిటెక్నిక్ కళాశాలల విద్యా వైజ్ఞానిక ఉత్సవాలు, రాష్ట్ర స్థాయికి ఎంపికైన 17 ప్రాజెక్టులు.
తూర్పుగోదావరి జిల్లాలో కూడా సిద్ధమైన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అమలాపురం కలెక్టరేట్ ముందు ధర్నా చేసిన రైస్ మిల్లర్లు ధాన్యాన్ని తమ వద్దకే పంపాలని డిమాండ్. సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు రాజోలులో దుప్పట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరప్రసాద్. ఏలూరులో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మెటీరియల్స్ పంపిణీ చేసిన కలెక్టర్ వెట్రిసెల్వి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.